హైడ్రా మరొక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అక్రమంగా అనుమతులిచ్చిన అధికారులపై కొరడా జల్పించున్నారు. అధికారులపై క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతోంది హైడ్రా. చెరువులు, కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది హైడ్రా. గండిపేట, మాధాపూర్ పరిసర ప్రాంతాల్లో కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలకు ఉపక్రమించనున్నారు. 5 ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. ఎఫ్టీఎల్లో ఉన్న కట్టడాలకు అనుమతి ఇచ్చి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్పై కూడా ఈ సమావేశంలో చర్చించారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఏం చేయాలి అని ఆలోచిస్తున్న ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. హైడ్రా మరొక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అక్రమంగా అనుమతులిచ్చిన అధికారులపై కొరడా జల్పించనున్నారు. అధికారులపై క్రిమినల్ చర్యలకు కూడా సిద్ధమవుతోంది హైడ్రా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హైడ్రా ఇప్పటికీ దాదాపు 18 పైగా ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దీంట్లో ఎక్కడ ఆపరేషన్ చేపట్టడం కూడా అక్కడికి ఏమో తమకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండి నుంచి అనుమతులు తీసుకుని ఇక్కడ నిర్మాణం చేశామని కూడా అక్కడ ఏదైతే నిర్మాణం చేసిన వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు హైడ్రా ఇప్పుడు చేసిన 18 ఆపరేషన్లు కూడా ఇదే వ్యవహారం పట్టబయలు కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్టు ఎక్కడ అంటే బాచుపల్లి కావచ్చు, కుకుడుపల్లి, ప్రగతి నగర్, అటు నిజాంపేట, గండిపేట కావచ్చు, లేకపోతే రాజనగర్ కావచ్చు, ఇలా మొత్తం 18 ఆపరేషన్లు కూడా ఎక్కడ కూడా ఆ పర్మిషన్లు తీసుకునే కట్టుకున్నామని చెప్పి కూడా అటు వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. అయితే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంది హైడ్రా. ఎందుకంటే మీరు ప్రధానంగా ఎవరైతే అధికారులు ఎఫ్టీఎల్ ఉన్నప్పటికీ బఫర్ జోన్ ఉన్నప్పుడు కూడా అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారు, అనుమతులు ఎలా ఇచ్చారు, వెంచర్లకు అనుమతులు ఎలా ఇచ్చారు అనే దాని మీద ఒక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగానే మొత్తంగా పోలీసులు క్రిమినల్ చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సిఫార్సు చేసింది. ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటుగా రాచకొండ పోలీస్ కమిషనర్కి సిఫార్సు జారీ చేసింది. మొత్తంగా 5 ఉన్నతాధికారులు అటు బాచుపల్లి కావచ్చు, నిజాంపేట కావచ్చు, లేకుంటే ఇటు హిమాయత్ నగర్, గండిపేట పరిసర ప్రాంతాల్లో, మాధాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉన్నతాధికారుల పైన చర్యలు తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక లేఖ రాయడం జరిగింది. 5 ఉన్నతాధికారులతో పాటు 15 అధికారుల పైన చర్యలు తీసుకోండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ ఈ మేరకు సిఫార్సు చేసింది. అయితే ఇది ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏ విధంగా అయితే అనుమతులు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ తెలిసినప్పుడు కూడా అనుమతులు ఎందుకు ఇచ్చారన్న దాని మీద ప్రధానంగా దృష్టి సారించి ఈ మేరకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు హైడ్రా ఉపక్రమించింది. ఇందుకు సంబంధించి సిఫార్సు కూడా చేయడం జరిగింది. ఫర్దర్ గా క్రిమినల్ కేసు కూడా అధికారులపైన నమోదు కాబోతున్నాయి. తర్వాత క్రిమినల్ చర్యలు కూడా పూర్తిగా తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. ఓకే రమేష్ వైట్ల.